నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 44వ సంకీర్తన 3వ చరణం. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. కోరహ కుమారుడు రచించిన ఈ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలంలో దేవుని రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మళ్లీ దయచూపాలని ప్రార్థిస్తున్న సందర్భంలోనిది. ఇశ్రాయేలీయులు కనానును స్వాధీనపరుచుకున్నప్పుడు అది వారి యుద్ధబలంతో కాదు, దేవుని ఆజ్ఞ ప్రకారమే యెహోషువ ఆధ్వర్యంలో విజయం పొందారు. ఆ విజయం మానవ శక్తి కాదు, దేవుని సహాయం మాత్రమే వారికి నిజమైన రక్షణను ఇచ్చింది. ఈ సందర్భం మనకు మన ప్రయత్నాల కన్నా దేవుని కృపే ప్రధానమని మనకు గుర్తు చేస్తుంది. దేవుని దక్షిణ హస్తము అనగా దేవుని యొక్క శక్తి, ఆయన బాహువు అనగా దేవుని యొక్క అధికారము, ఆయన ముఖకాంతి అనగా దేవుని అనుగ్రహము. ఇవన్నీ దేవుని సన్నిధి మరియు ఆయన ప్రేమను సూచిస్తాయి. దేవుని కృప మాత్రమే ఇశ్రాయేలీయుల విజయానికి కారణమైంది. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. మానవ శక్తి చేత కానీ బలము చేత కానీ కాక దేవుని ప్రజగా మనకు దేవుని శక్తి, దేవుని ఆత్మ ద్వారానే సమస్తము విజయంగా మార్చబడుతుంది. మన జీవితాలలో మనకు లభించే విజయాలు మన బుద్ధి శక్తి వల్ల కాకుండా దేవుని కృప వల్ల మాత్రమే వస్తాయి. మనకు ఎదురయ్యే యుద్ధాలలో ఆయన కుడి చేతిలో ఉన్న శక్తితో మనలను గెలిపిస్తాడు. మనం ఎదుర్కొంటున్న చీకటి పరిస్థితుల్లో దేవుని యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించి ప్రతి చీకటిని వెలుగుగా మారుస్తుంది. వీటన్నిటినీ అనుభవించాలి అంటే దేవుని ఎడల సంపూర్ణ విధేయత చూపించాలి. ఆయన మీదే సంపూర్ణ విశ్వాసం ఉంచి గత కాలంలో మన ఎడల ఆయన చేసిన ప్రతి కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిని కోరుకొని మన ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగిస్తే ఆయన శక్తినిచ్చి ఆయన కృప ద్వారా మనకు విజయాన్ని ఇచ్చి నడిపిస్తాడు. ఆమేన్.